జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సినీ ప్రముఖులు కౌంటర్లు ఇస్తున్నారు. డ్రగ్ టెస్టులకు తాము సిద్ధమని ప్రకటించిన నటుడు రాహుల్ రామకృష్ణ అదే సమయంలో రాజకీయ నాయకులకు ఒక ఆసక్తికరమైన కండిషన్ పెట్టాడు. మేము డ్రగ్ టెస్టులు చేయించుకుంటాం, మీరు లై డిటెక్టర్ టెస్టులకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ప్రతి ఆదివారం ఈ టెస్టుల కార్యక్రమం పెట్టుకుంటేనే ప్రజలకు మన మీద నమ్మకం కలుగుతుందని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. ప్రభుత్వం దీనిపై తక్షణమే జీవో ఇవ్వాలని కోరారు. ఈ ట్వీట్పై స్పందించిన మంచు విష్ణు రాహుల్ రామకృష్ణది మంచి సూచన అని కొనియాడారు. ఎమ్మెల్యేలు అభ్యర్థులు నామినేషన్ వేసే ముందు ఇలాంటి పరీక్షలు చేస్తే ఓటర్లు మరింత క్లారిటీతో ఉంటారని మంచు విష్ణు అభిప్రాయపడ్డారు. డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ, నేను తప్పంటున్నాను కానీ సినీ ఫీల్డ్ అనే జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు, పబ్లిక్ అంటారు. రూమర్సా అది నిజమా తెలియదు. సో నేను ఏమన్నాను ఆ రోజు చిట్ చాట్లో కూడా, ఎవ్రీ 90 డేస్కి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. పొలిటికల్గా నేను చెప్పొచ్చు, మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట్లాడదు. కానీ సినీ యాక్టర్స్కి అట్లా ఉండదు, ఎవరు ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకో మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 పాకెట్ ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 పాకెట్ ప్యాంట్ కొనుక్కొని వస్తుంటారు. చిరంజీవి స్టెప్ వేస్తే డ్యాన్స్ వేస్తే అందరు ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో ఒకటి వాళ్ళ ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ టెస్ట్ చేసుకోండి. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది. నేను టెస్ట్ చేసుకుందే చెప్పలేదు, నేను కూడా టెస్ట్ చేసుకున్నాను. నేనేమి డ్రగ్స్ తీసుకోను, కానీ టెస్ట్ ఎందుకు చేసుకున్నా, నా జడ్చర్ల ప్రజలకి ఎలాంటి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు, ఇంకో చూడు నేను ఇవన్నీ నాకు అలవాట్లు లేవు, మీకోసం నేను వచ్చిందని చెప్పి చూపించుకున్నాను. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 డేస్కి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మీరు డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 డేసే, 15th డే మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 డేస్కి ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించాలి. చూపించలేదంటే ఏమన్నట్టు, తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 డేస్కి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 డేస్కి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డుకి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. సో అది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు, అది జనం అనుకునే మాట నేననే మాట కాదు అంటూ చెప్తూనే ఎవ్రీ 90 డేస్కి ఒకసారి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి, ఆ రిపోర్ట్స్ బయట పెట్టాలనేది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. అయితే దీని పట్ల సినిమా ఇండస్ట్రీ నుంచి కౌంటర్స్ వస్తున్నాయి. నటుడు రాహుల్ రామకృష్ణ ఒక ట్వీట్ చేశారు. తను హీరో కాకపోయినా నేను రెడీగా ఉన్నాను టెస్టులు చేయించుకోవడం కోసం, ఎవ్రీ సండే టెస్టులు చేయించుకుందాం, దానికి సినిమా ఇండస్ట్రీలో నుంచి నేనైతే రెడీ అని రాహుల్ రామకృష్ణ ఒక ట్వీట్ చేశారు. తర్వాత దానికి సపోర్టివ్గా మంచు విష్ణు కూడా ఒక ట్వీట్ చేశారు, పోస్ట్ చేశారు. చాలా మంచి సజెషన్ రాహుల్ రామకృష్ణదంటూ మంచు విష్ణు చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. ఇది రాహుల్ రామకృష్ణ చేసినటువంటి పోస్ట్. హీరో కాకపోయినా నేను మాత్రం రెడీ, అర్జెంటుగా జీవో జారీ చేసి అందరం కలిసి చేయించుకుందాం, మేము డ్రగ్ టెస్టులు చేయించుకుంటాం, మీరు లై డిటెక్టర్ టెస్టులు చేయించుకుందాం, ప్రతి ఆదివారం ప్రోగ్రాం పెట్టుకుందాం, ఇది గొప్ప కార్యక్రమం, అప్పుడే మీ మాట మా మాట నమ్మి ప్రజలంతా అభివృద్ధి చెందుతారంటూ రాహుల్ రామకృష్ణ పోస్ట్ చేస్తే దాన్ని మంచు విష్ణు కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక మంచి సజెషన్, అందరం రెడీ, నామినేషన్స్ వేసేటువంటి ముందు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ కూడా బయట పెట్టాలి అనేది మంచు విష్ణు కూడా తన పోస్ట్ ద్వారా రిప్లై ఇచ్చారు. మా ప్రతినిధి శ్రీపాల్ మరింత సమాచారం అందిస్తారు, ఫిలిం రిపోర్టర్. శ్రీపాల్, అనిరుద్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ సినీ ప్రముఖుల్ని చాలా ఎక్కువగా హర్ట్ చేసినట్టుగా ఉన్నాయి. సో రాహుల్ రామకృష్ణ రియాక్ట్ అయ్యారు, తర్వాత మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు, ఇంకా చాలామంది కూడా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా?
రాజేష్, ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలపై అయితే ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్లను కూడా 90 రోజులకు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి, లేదంటే సినిమా రిలీజ్ చేయనివని చెప్పేసి ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని మీద ఎందుకంటే టాలీవుడ్లో ఒక ప్రకంపనమే సృష్టించినట్టు, ఎందుకంటే డ్రగ్స్ ఎక్కడ దొరికినా కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి లింక్ పెడుతుంటారు కాబట్టి దీని మీద కూడా సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా బగ్గుమన్నారు. దీని మీద స్పందిస్తూ కూడా ఎందుకంటే మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణువును రాహుల్ రామకృష్ణ కూడా దీని మీద స్పందించడం జరిగింది. అయితే రాహుల్ రామకృష్ణ ఓపెన్ ఛాలెంజ్ అయితే విసరడం జరిగింది. మేము డ్రగ్స్ టెస్ట్లకు రెడీ, ప్రతి ఆదివారం మేము టెస్ట్ ప్రోగ్రామ్ రాజకీయ నాయకులు చేయించుకుంటే మేము కూడా రెడీ అవుతామని చెప్పేసి కూడా ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీనిపై జీవో జారీ చేయండి, ప్రభుత్వం వెంటనే దీనిపై విడుదల చేయాలి, జీవో హీరోలు కాకపోయినా తాము సిద్ధమని చెప్పేసి కూడా తెగేసి చెప్పడం జరిగింది. అయితే ఈ లైవ్ డిటెక్టర్లు కూడా మాలాగే మీరు కూడా లైవ్ డిటెక్టర్లు చేయించుకోవాలి అని ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ అయితే మారిందని చెప్పుకోవచ్చు. దీనిపై మంచు విష్ణు కూడా ఎందుకంటే స్పందించడం జరిగింది. మంచు విష్ణు స్పందించిన తీరు కూడా ఎందుకంటే తను కూడా ఒక వ్యంగ్యంగా ఎందుకంటే ఎమ్మెల్యే గారు సినిమా వాళ్ళకు డ్రగ్స్ టెస్ట్ కావాలని అడుగుతున్నారు కదా, మరి అదేవిధంగా ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు కూడా రాజకీయ నాయకులు కూడా ఏదైనా సమానమైన పరీక్ష ఉండాలి కదా అని చెప్పేసి కూడా ఒక తీవ్రమైన వ్యాఖ్యలతోనైతే మంచు విష్ణు అడగడం జరిగింది. దీనికి ఎందుకంటే ఒక నామినేషన్ వేయడానికి మనకు సమానమైన పరీక్ష ఏంటి అని అడగడం ద్వారా కూడా నాయకులు నీతి నిజాయితీలను పరీక్షించే ఒక వ్యవస్థ ఉండాలని కూడా పరోక్షంగా మంచు విష్ణు కూడా సెటైర్ ఇవ్వడం జరిగింది. రాజేష్, అంటే శ్రీపాల్ అంటే ఫిలిం ఇండస్ట్రీలో వీళ్ళిద్దరైతే బయటకు వచ్చారు. వీళ్ళిద్దరి నుంచి పోస్ట్ మనం చూస్తున్నాం, రాహుల్ రామకృష్ణ పోస్ట్ మనం చూస్తున్నాం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు పోస్ట్ మనం చూస్తున్నాం. ఇక ఇండస్ట్రీలో ఈ అనిరుద్ధుడు చేసిన కామెంట్స్ పట్ల కొంత ఆగ్రహం వ్యక్తమవుతుందా? సరే, అందరూ కొంతమంది ఓపెన్ కాకపోయినప్పటికీ, కొంత బయటికి రాకపోయినప్పటికీ కూడా కొంత చర్చ సాగుతుందా, కొంత ఆగ్రహం వ్యక్తమవుతుందా? ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? అంటే ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే 90 రోజులకు ఒకసారి టెస్ట్ చేసుకోవాలనేది, ఎందుకంటే వాళ్ళకు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రతిసారి టెస్ట్ చేయించుకోవాలనేది ఒక విడ్డూరమైనని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే మీరు మా బాధ్యత గురించి మాట్లాడుతున్నారు, మరి మీ బాధ్యత గురించి విస్మరిస్తున్నారని చెప్పేసి కూడా మంచు విష్ణు దీనికి చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము 90 రోజులకు ఒకసారి టెస్ట్ చేసుకోవడం ఏంటని చెప్పేసి కూడా ఒక వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఎందుకంటే ఈక్వాలిటీ సినిమా ఇండస్ట్రీని మాత్రమే టార్గెట్ చేయడం ఎందుకు, చట్టసభలకు వెళ్ళే వారిని కూడా ఇలాంటి కఠిన నిబంధనలు ఉండవా అని చెప్పేసి కూడా ఒక వ్యంగ్యంగా అయితే ట్వీట్ చేయడం జరిగింది. దీనిపై కూడా పలువురు ఇంకా స్పందిస్తారా, భవిష్యత్తులో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏకాభిప్రాయంతో వస్తారా, చాంబర్ ఏమైనా స్పందిస్తుందా అని చెప్పి వేచి చూడాలి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీశాయి. సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారని ప్రజలు అనుకుంటున్నారంటూ చెప్పడం, ఎవ్రీ 90 డేస్కి ఒకసారి సినిమా వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని అనిరుద్ధ్ రెడ్డి కామెంట్స్ చేయడంతో నటుడు రాహుల్ రామకృష్ణ రియాక్ట్ అయ్యారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు. సో మేము డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటాం, మీరు లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయించుకోవడానికి మీరు సిద్ధమా? ఎవ్రీ సండే ఆ ప్రోగ్రామ్ పెట్టుకుందాం, ప్రభుత్వం జీవో తీసుకొస్తే బాగుంటుందంటూ రాహుల్ రామకృష్ణ రియాక్ట్ అయితే దానికి ఇది మంచి డెసిషన్, మంచి సజెషన్ అంటూ మంచు విష్ణు కూడా రియాక్ట్ అయ్యారు. సో అనిరుద్ధ్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అయితే మూవీ ఇండస్ట్రీ నుంచి కొంత ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి అనిరుద్ధ్ రెడ్డి చేసిన